ముందు నుంచి కూడా ఇక్కడ అమ్మవారి గుడి ఉండడం జరిగింది. ఆ తర్వాత మాకు అమ్మవారి ఆదేశంతో ఈ మీరు ఇవాళ రేపు చూస్తున్నారో లేదో పెళ్ళిళ్ళు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చేసుకుంటున్నాం, కానీ ఎక్కడ కూడా అది ఎక్కువ రోజులు నిలబడట్లేదు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ థింగ్స్ అయిపోయినాయి. ఒక భార్య భర్తలు అనేది ఆశీర్వదించినప్పుడు ఆది దంపతులు లెక్కనే ఉండమని ఆశీర్వదిస్తారు మన పెద్దవాళ్ళు. మనం ఎంత మగవాళ్ళని రాముడితో పోల్చినా దాంపత్యానికి వచ్చేసరికి అర్ధనాదేశ్వరు లెక్కల చెరిసగంగా ఉండండి అన్నట్టు ఆశీర్వదిస్తూ ఉంటారు. సో అక్కడే అర్థమవుతుంది ఈ సృష్టికి మూలమైన వాళ్ళ లెక్కలే మనము బ్రతకాలని. మాకు అమ్మవారి ఇచ్చిన ఆదేశం కూడా అదే. అందరూ అంటే ఒక మొగైనా ఆడైనా సమానత్వంతో ఒక దాంపత్యంలో ఎట్లుండాలి ఏంటి అని సూచించే రూపమే ఇది. అమ్మవారు ఆ రూపాన్ని ఆ రకంగా అంటే ఈ సృష్టికి మూలమైన వాళ్ళని మనుషులు ఎలా జీవించాలి అని చూపించే రూపాన్ని మా ద్వారా ఈ భూమి మీదకి తీసుకొచ్చే అవకాశం మాకు అమ్మవారు ఇవ్వడం అనేది చాలా అదృష్టం. మాకు అది ఆ కార్యం మా చేత చేపించడం అనేది మా జన్మ ధన్యం అయిపోయింది మాకు అది.